మంచి హృదయం కలిగిన స్త్రీ దేవునితో సాంగత్యం కలిగి ఉంటదంట. ఒకవేళ తను ఎంత కఠినరాలైనా, ఎంత మొండితనంలో ఉన్నప్పటికీ తన ప్రవర్తన, తన మాట తీరు, తన జీవిత విధానం బట్టి వీ కెన్ టెల్ షీ ఈస్ అ గుడ్ హార్టెడ్ వుమన్ ఆర్ నాట్. మోషే ఐగుప్తు దేశం ఉన్నంత వరకు కోపిష్ఠుడే. అంత కోపిష్టైన వ్యక్తి ఎప్పుడైతే ఆ హత్య జరిగిన తర్వాత పారిపోతాడో, ఆ విల్డర్నెస్ లో దేవునితో సాంగత్యం చేస్తున్న ఆ సమయంలో ఆయన గుణగణాలన్నీ కూడా మార్చబడ్డాయి అంట. ఆయనకు ఒక బిరుదొచ్చింది, లోకంలో మిక్కిలి సాత్వికుడైన వాడు మోషే. ఎందుకు అటువంటి మార్పు ఎలాగొచ్చింది? ఆయన కోపిష్ఠుడే, కానీ ఎప్పుడు ఆ మార్పు వచ్చింది? దేవునితో సాంగత్యం ఉన్నప్పుడు ఆయనకు ఆ మార్పు వచ్చింది. అదే రీతిగా ఒక స్త్రీకి తన గుణము, తన పర్సనాలిటీ, క్యారెక్టర్ ఫ్లాస్ అని ఉంటాయి. కోపం ఉంటది, ఈర్ష్య ఉంటది, ద్వేషం ఉంటది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్, దేవునితో సరైన సంబంధము, సాంగత్యం కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తము దేవుడు రూపాంతర అనుభవం లోపటి నుండి బయటికి మారుస్తాడంట. హల్లెలూయా.